జడ్చర్ల శివారులోని సర్వే నెంబర్ 138. ఇప్పుడు మీరు చూస్తున్న సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్ యొక్క ఒరిజినల్ పట్టేదారు వచ్చేసి కొత్త కేశవులు గారు. జడ్చర్ల మొట్టమొదటి ఎమ్మెల్యే, జడ్చర్ల గాంధీగా పిలువబడేవారు. ఈ 138 సర్వే నెంబర్ పూర్తి విస్తీర్ణం వచ్చేసి 16 ఎకరాల 32 గుంటలు. అందులో నుంచి కొత్త కేశవులు గారు 2 ఎకరాల 10 గుంటలను భూదాన్ యజ్ఞ బోర్డుకు దానంగా ఇవ్వడం జరిగింది. భూదాన్ యజ్ఞ బోర్డు కాలక్రమేణా భూమి లేని పోతిరెడ్డిపల్లి చెన్నయ్య కుటుంబానికి వ్యవసాయం చేసుకొని బ్రతకడానికి ఇట్టి 2 ఎకరాల 10 గుంటలను అసైన్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. పోతిరెడ్డిపల్లి చెన్నయ్య మరణాంతరం ఈ భూమిని వారి వారసుల పేరుపైన చేయడం జరిగింది. మరి వారి వారసుల పేరుపైన చేసిన తర్వాత 2024 ఏప్రిల్లో కొందరు అధికారులు వాళ్ళ స్వార్థం కోసము ఈ భూమి భూదాన్ భూమి కాదు అని చెప్పని ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ CCLA నుంచి ఇష్యూ చేసి ఈ 2 ఎకరాల 10 గుంటలను ఇతరుల పేరు పైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ నాలా కన్వర్షన్ కూడా చేయడం జరిగింది. మరి ఒక్కసారి ఆలోచన చేయాలి. కొత్త కేశవులు గారు జడ్చర్ల మొట్టమొదటి ఎమ్మెల్యే. జడ్చర్ల భవిష్యత్ అవసరాల కోసము జడ్చర్లలో ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలము ఉండదు. జడ్చర్లలో ఏ ప్రభుత్వ కార్యాలయం ఉన్నా గతంలో ఎవరో ఒకరు దానం చేసిందో, లేకుంటే ఇతరుల పట్టాపొలం పోలీస్ స్టేషన్ అయినా, MDO ఆఫీస్ అయినా, MRO ఆఫీస్ అయినా, ఏ కార్యాలయం తీసుకున్నా కూడా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండదు. మరి కొత్త కేశవులు గారు ఆనాడు ఈ పరిస్థితి రావద్దు, భవిష్యత్తులో జడ్చర్లలో ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు, హాస్పిటళ్లకు ఏదో ఒక స్థలం కావాలని చెప్పని తన సొంత పట్టాపొలం, ఈరోజు ఇది 8 కోట్ల విలువ చేసే స్థలం. మరి మేము ఇక్కడున్న ఈ 2 ఎకరాల 10 గుంటలను భూదాన్ నుంచి తొలగించి NOC ఇచ్చి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మిగిలిన 14 ఎకరాల 22 గుంటలను పట్టా పొలాన్ని తీసుకుపోయి ప్రొహిబిటెడ్లో పెట్టడం జరిగింది. అరే మరి ఏంది ఇది? పట్టా పొలాన్ని తీసుకుపోయి ప్రొహిబిటెడ్లో పెట్టడం ఏంది? ఇదేం అన్యాయం అని చెప్పని మేము ఆనాడు CCLA చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కోర్టుని అప్రోచ్ కావడం జరిగింది. 14 ఎకరాల 22 గుంటలున్న పట్టేదారులు అందరూ కూడా కలిసి మరి CCLA గారు 3 సార్లు హియరింగ్ పెట్టి దీని పూర్వపరాలను మొత్తం పరిశీలించి సమాచార హక్కు చట్టం కింద భూదాన్ రిజిస్టర్ని కూడా తీసుకుపోయి ఆయన ముందల పెట్టడం జరిగింది. మరి భూదాన్ రిజిస్టర్ మొత్తం కూడా వెరిఫై చేసి ఈ 2 ఎకరాల 10 గుంటలే భూదాన్ పొలము, కొత్త కేశవులు గారు దానం చేసిన పొలం ఇదే పొలం అని చెప్పని తేల్చి వెంటనే రెస్పాండెంట్స్గా ఉన్న జిల్లా కలెక్టర్ మరియు జడ్చర్ల తహసీల్దార్ గారికి ఇట్టి పొలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము స్థానిక ఎమ్మెల్యే గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఈరోజు జడ్చర్లలో రిజిస్టర్ ఆఫీస్కి స్థలం లేదు. ఈరోజు క్రిటికల్ కేర్ యూనిట్ శాంక్షన్ అయింది, దానికి స్థలం లేదు. అదేవిధంగా ఈరోజు కొత్త కేశవులు గారి పేరు పైన 2000 కుటుంబాలు ఉన్న ఆర్యవైశ్యులు ఈరోజు వారికి ఆర్యవైశ్య విద్యార్థి వసతి గృహం ఏర్పాటు చేసుకోవడానికి కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ఇతర ఇంటిగ్రేటెడ్ స్కూల్కి కూడా ఇక్కడ ఒక అవకాశం ఇవ్వచ్చు. కల్వకుర్తి రోడ్డుకు అతి సమీపంలో, 100 పడకల ఆసుపత్రికి అతి సమీపంలో ఈ భూమి ఉంది. ఇది జడ్చర్ల ప్రజల విజయంగా భావిస్తున్నారు అందరూ కూడా. కాబట్టి కొత్త కేశవులు గారి ఆశయాన్ని, ఎందుకంటే కొత్త కేశవులు గారి వర్ధంతి జయంతి రోజు ప్రతి ఒక్కరం పోతాం విగ్రహం దగ్గరికి, కొత్త కేశవులు గారి ఆశయాన్ని సాధిద్దామంటాం. కానీ మరి వాళ్ళ ఆలోచనను ఈరోజు కాపాడుకోలేని స్థితిలో ఉండే, అయినా సరే ఈరోజు అందరి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి పట్టదారుల సహకారంతో, అదేవిధంగా ఇక్కడ ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ గౌడ్ గారి పోరాటం, శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి వెంటనే తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు ఈ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకొని జడ్చర్లలో ప్రభుత్వ అవసరాలకు ఈ భూమిని వాడాలని చెప్పని మేము కోరుకుంటున్నాం.